ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఇచ్చింది ఏమని, కంపల్సరీగా ఇంగ్లీష్ మాధ్యమంలో చదువులు ఉండాలి, పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఇంగ్లీష్ మీడియం ఉండాలని. ఆఖరికి హైకోర్టులు సుప్రీంకోర్టులు చెప్తున్నాయంటే పిల్లల చదువుకి ఇలాంటి రాజకీయ నాయకులు బుద్ధికి జ్ఞానం ఉండాలి కానీ, అంటే వీళ్ళు ఎక్కడ క్రియేట్ అంతా కూడా పోద్దాం, ఎక్కడ పోద్దాం. చంద్రబాబు నాయుడు పరిస్థితి తెలుసు కదా. ఇప్పుడు నారా లోకేష్ వాళ్ళ కొడుకు విద్యాశాఖ మంత్రి, సకల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, ఆ క్యాండిడేట్ ఇది మంగళగిరిలో 250 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టి పెట్టాడంట. ఎవరి డబ్బులతో పెట్టాడు తెలియదు, మొత్తానికి స్కూల్ కట్టాడంట. దాంట్లో ఇంట్రెస్ట్. మరి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ గా నారా లోకేష్, మరి మిగతా ప్రాంతాల్లో కూడా ఎందుకు ఆ రేంజ్ స్కూల్స్ కట్టలేకపోతున్నాడు? ఒక్క మంగళగిరిలో ఎందుకు కడుతున్నాడు? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ క్యాండిడేట్ ఏంటంటే రేపొద్దున ఎలక్షన్లు వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా అతని నియోజకవర్గంలో గెలవాలి. కాబట్టి రేపొద్దు నేను బాగా మా నియోజకవర్గంలో నువ్వు అభివృద్ధి ఏం చేస్తావని చెప్పుకోవడాలంటే ఫలానా ఇవి ఉండాలనే ఉద్దేశం ఉంటుంది, అనే ఉద్దేశంతో కల్పిస్తున్నాడు. అక్కడ ప్రజలకు మంచి చేద్దాం ఉద్దేశం కాదు. ఆల్రెడీ మంగళగిరిలో 3